అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రిట్ పిటిషన్ నంబర్ 26145 1996లో డివిజన్ బెంచ్ వారు ఇచ్చారు. ఏమని చెప్పారంటే, తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రదేశమే కాదు, 7 కొండలు కూడా పవిత్రమైనటువంటి స్థలం అనేసి గౌరవ హైకోర్టు వారు చెప్పారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కూడా 2007లో GOMS నంబర్ 746 కూడా క్లియర్గా చెప్తాంది ఏమిటంటే, 7 కొండలు పవిత్రమైనటువంటి స్థలము, అక్కడ మద్య మాంసాలు కానీ అన్ని మత ప్రచారాలు కానీ ఏవి కూడా ఉండకూడదన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, 7 కొండలు లోపలే కాదు, 7 కొండల బయట కూడా బాధ్యత ఈరోజు టీటీడీ వారే తీసుకోవాలి. ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు. ఆయన గురించి చాలా గొప్పగా వింటాం, అంతా బాగానే ఉంది. రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈరోజు ఒక సవాల్ విసురుతున్నాం. ముంతాజ్ హోటల్స్ దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్లో చర్చ చేయండి, ఇది మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు కూడా ఉన్నారు, వారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం. మాట్లాడితే హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కాబట్టి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది కూడా మీరే కాబట్టి, మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటివరకు బీజేపీ వాళ్ళ నోరు కూడా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయం మీద స్పందించి ప్రభుత్వంతో చర్చించి ఏదైతే GOMS నంబర్ 24 2021లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయండి. ముంతాజ్ హోటల్ వారికి ఇచ్చినటువంటి 20 ఎకరాల భూమిని కూడా తక్షణమే వెనక్కి తీసుకుని ఆ భూమిని ఆధ్యాత్మికంగా ఏదన్నా కార్యక్రమాలు చేయండి. దయచేసి విదేశీ సంస్కృతికి నిలమైనటువంటి స్పా కల్చర్లు, స్విమ్మింగ్ పూల్లు ఇవి కాదు. పేరు కనపడకుండా ముంతాజ్ అంటే ముస్లిమ్స్ కదా, హిందువులు అడ్డుపడతారనే ఉద్దేశంతో దాని వాళ్ళు ఏం చేశారంటే, ట్రెడెన్స్ కింద ఓబరాయ్ గ్రూప్ ఆఫ్ ఓబరాయ్ అని పెట్టారు. ఓబరాయ్ కంపెనీ వాళ్ళకి 100 విల్లాలు, ముంతాజ్ హోటల్కి 5 స్టార్ హోటలు. ఈ 100 విల్లాల్లో వాళ్ళకి బారు, స్పా, స్విమ్మింగ్ పూలు, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా విల్లాస్తో పాటు. అంటే జనరల్గా విల్లాస్ అంటే ఏమనుకుంటామంటే ప్రజలంతా బాగా హైఫైగా రిచ్ ఫ్యామిలీస్ బతికేదానికి అనుకుంటాం. కానీ ఈ విల్లాస్ యొక్క పరిస్థితి ఏంటంటే, మనము ఓఏ రూములని చాలా నీచంగా చూస్తూ ఉంటాం. ఓఏ రూములు ఎందుకు వాడతారు అని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారండి. ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటే భార్య భర్త తల్లి కొడుకు ఏమి ఆడ మగ వెళ్ళిపోవచ్చు, అలాంటి వాటిని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారు. వాటి కోసమనే విల్లాస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు 100 విల్లాలు అక్కడ కడుతున్నారు. అదే ఫ్యామిలీలకు ఇచ్చేది కాదు, పోనీ ప్రభుత్వానికి దేనికన్నా ఇచ్చేది కాదు. ఏ ఉద్దేశంతో కడుతున్నారు? ఒకవేళ ఫ్యామిలీలకు ఇచ్చేట్టుగా ఉంటే బారు, రెస్టారెంటు, స్పా సెంటర్లు ఇవి ఎందుకు ఉన్నాయి? ఇది కూడా జీవోలోనే ఉంది. బారు ఏదైతే మళ్ళీ రెస్టారెంటు, స్విమ్మింగ్ పూలు ఇవి కూడా జీవోలో మెన్షన్ చేస్తున్నారు. ఇచ్చిన కాపీలోనే వాళ్ళు ఎంత ధైర్యంగా మెన్షన్ చేస్తున్నారు. అసలే ఇప్పటికే తిరుమలకు అనుసంధానంగా తిరుమలకు వెళ్ళే ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లలో బార్ ఉండకూడదు, మాంసాహారం ఉండకూడదని జీవో ఉంది, ప్రభుత్వం టీటీడీ డిక్లేర్ చేసింది. అలాంటిది కొండ కిందనే ప్రధాన రహదారి, అది అత్యంత ప్రధానమైంది. దాని కింద నువ్వు 5 స్టార్ హోటల్ అంటేనే మందు మాంసం మిచ్చలవిడి. అది కాకుండా మళ్ళీ మెన్షన్ చేశారు సపరేట్గా, ఏది విల్లాస్కి బార్తో పాటు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మెన్షన్ చేశారు. అంటే 5 స్టార్ హోటల్లో ఒక ఫెసిలిటీ తాగడానికి, విల్లాస్లో తాగడానికి మళ్ళీ ఇంకొక ఫెసిలిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.